హెచ్చించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. నాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాంత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. నాతో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. నూతన నిబంధన మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం నుంచి, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నాయి అని వారిని అడుగుగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నాయని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని 24 నుంచే చదువుతున్నాయా? మత్తయి సువార్త 15. 15. అదే 34కి వెళ్ళా. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దనే కానీ మరి ఎవరి యొద్దనూ నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పి ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇది దేవుడి వాక్యం. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దయచేసుకోవచ్చు. బైబిల్ పట్టణం చదివిన ముగ్గురికి ప్రత్యేక వందనాలు తెలియజేయుచున్న దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన వారమంతయు తన బలిష్టం రెక్కల చాటున భద్రపరిచిన దేవదేవునికి 2 చేతుల పైకెత్తి బిగ్గరగా ప్రభువును స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడే నా దేవుడో, విశ్వాసులకు తండ్రిగా
అతడు నిలిచెను. అబ్రహాము దేవుడే నా దేవుడు, విశ్వాసులకు తండ్రిగా అతడు నిలిచెను. నే నిలిచేదా, నే నిలిచేదా, అబ్రహాము విశ్వాసములు నే నిలిచేదా, నే నిలిచేదా, నే నిలిచేదా, అబ్రహాము విశ్వాసములు నే నిలిచేదా. నా పితరుల దేవుడే నా దేవుడు, విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు, నా పితరుల దేవుడే నా దేవుడు, విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడే నా యేసయ్యా, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడే నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనము. మీతో ముందుగా చెప్పిన రీతిగా ఈ డిసెంబర్ 4 వారములో ఈ లేఖనం నుంచే మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. సామెతలు రాసిన 22వ అధ్యాయము 1వ వచనము, ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటేను మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సుగంధ తైలము కంటేను వెండి బంగారముల కంటేను మంచి పేరు ఆశీర్వదకరమని మహాభక్తుడు సొలొమోను రాస్తున్నాడు. దాంట్లో భాగముగా ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరెవరు జ్ఞాపకం చేస్తారో ఒకసారి గుర్తుందా? ముగ్గురిని, హేబేలు, కయీను, ఇంకా అయ్యా పురుషులారా ఎవరు? నోహావు, ఇంకా ఇంకా హానోకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హేబేలు అన్న పేరుకి అర్థం ఏంటిది? హేబేలు అన్న పేరుకి అర్థం ఏంటిది? ఆవిరి. కయ్యూను అన్న పేరుకి పొందుకొనుట. హానోక్ అన్న పేరుకి హానోక్ అన్న ప్రతిష్ఠించబడుట. నోహావు అన్న పేరుకి నెమ్మది లేక విశ్రాంతి, ఆదరణ. మంచిది. ప్రభువునందు ప్రియా దేవుని హేబేలు ఏమైపోయిందంటే తన పేరుకు తగినట్లుగా దేవుని కొరకు శ్రేష్టమైన బలి నర్పించి దేవునిలోనే ఆవిరైపోయినట్లుగా మనం గమనించినాం. అలానే కయ్యూను తన పేరుకు తగినట్లుగా ఏం పొందుకున్నాడంట? దేవుని కోపాన్ని, దేవుని దేశదిమ్మరిగా శాపాన్ని పొందుకొని దేవుని కోపానికి గురయ్యాడు. అలానే ఇంకో వ్యక్తి ఎవరు? హానోకు. తను కూడా ఏం చేయబడ్డాడు? ఒకవైపు కుటుంబానికి న్యాయం చేస్తూ ఇంకోవైపు దేవుణ్ణి ఏకోచ్యాన విడిచిపెట్టకుండా మరణమే చూడనంత రీతిగా ఇష్టడుగా దేవునితో నడిచినట్లుగా పేరుగాంచినాడు. చూడండి, 4వ వ్యక్తిగా ఏమండి? నోహావు. తన జీవితంలో కూడా నిజంగా అది వరకు చూడని సంగతులను దేవుడు చెప్పినప్పుడు చెప్పిన మాట దేవుడి పట్ల భయభక్తులు కలిగి ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటను విని దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మాట విని ఏం చేసిందంట? రక్షణ ఓడను తయారు చేసుకొని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆనాకు దేవుడే నా దేవుడు, ఆనాకు దేవునితో నడిచిన రీతిగా, ఆనాకు దేవుడే నా దేవుడు, ఆనాకు దేవునితో నడిచిన రీతిగా
నే నడచేదా ఆలోకు దేవునితో నడిచిన రీతిగా నే నడచేదా ఆలోకు దేవునితో నడిచిన రీతిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, కనీసం పాడబడేటప్పుడు డ్రమ్ము కొట్టాలని నేర్చుకోకపోతే నాకు అర్థం కాదు. ఒక్కొక్కరికి పింఛింగ్ దగ్గర పడుతున్నారు, ఇంకా డ్రమ్ము నేర్చుకోవట్లా. వాయిద్యాలు కొట్టడానికి ప్రభుని స్తుతించు వయసుతో సంబంధం లేదు. ఏమండి, లింగము స్త్రీ పురుష అని భేదము లేదు. కట్టిక ముసలోళ్ళు వాయిద్యాలు కొడుతున్నారు, పండ్లు ఊడిపోయిన వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకున్న పేరు ఎలా సార్థకం చేసుకుంటారో దేవుడి చిత్తానికి మిమ్మల్ని వదిలేస్తారు. హనోకు కుటుంబానికి న్యాయం చేయొచ్చు, దేవునితో నడిచిన వాడిగా మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయం. ఆది కాండము 12వ అధ్యాయం. అబ్రహాము గురించి, మరొక వ్యక్తిని గురించి సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, ప్రభువునందు ప్రియ, మొదటి వచనం నుంచి ఆది కాండము 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము 2 పేర్లు మనం చూడగలుగుతాం. మొదటి పేరు ఏంటిదంట? అబ్రామ్ అంటే గౌరవనీయుడగు తండ్రి అని అర్థం వచ్చింది. అబ్రామ్ అన్న మాటకి గౌరవనీయుడగు తండ్రి. తర్వాత దేవుడు మరలా అబ్రామును విరిచినప్పుడు ఏం చేయబడ్డారంట? అబ్రహాముగా ఆశీర్వదించ, అంటే అనేక జనులకు లేక అనేక విశ్వాసులకు తండ్రి అని అర్థం వస్తుంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి హెబ్రీ పత్రిక వచ్చినప్పుడు అబ్రహాము ఎలాంటి పేరు గాంచిన్నాడో, అబ్రహాము ఉన్న పేరు ఏంటిదో, అబ్రహాము ఏ రీతిగా ఆ పేరు వచ్చినదో మనం నేర్చుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 19 వాక్యాలు మనం గమనించినట్లయితే, చాలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి, అబ్రహాముకు చాలా పేర్లున్నాయి. విశ్వాసులకు తండ్రి అని, అబ్రహాము దేవునికి స్నేహితుడని, అబ్రహాము బహుగా ఆతిథ్యం ఇచ్చేవాడని, అబ్రహాము అన్నిటిలో దేవునికి నమ్మకంగా దశమ భాగం ఇచ్చేవాడని, అబ్రహాము ఏమని నీతిమంతుడని, అబ్రహాము దేవునికి లోబడిన వాడని. ఎన్ని డిగ్రీలు అంటే అన్ని డిగ్రీలు అబ్రహాముకు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాంట్లో ప్రాముఖ్యమైనది అబ్రహాముకున్న పేరు దేవునికి లోబడినవాడు. దేవునికి లోబడినవాడు. అక్కడ పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నారు, చూడండి దయచేసి. ఎలాంటి స్థితిలో లోబడ్డాడంట? ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశముకు ఆయన బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రము కలుగును. గుడ్డిగా నమ్మిండి. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ ఈరోజు ఏమైనా చెప్పితే మనము ఎన్ని సాకులు చూపుతామో, పనికి మాల సాకులు. అందుకే మనం అలానే ఉండిపోతున్నాం. అబ్రహాము దేవుడు మన దేవుడు కాదండి. అబ్రహాము ఆరాధన చేస్తే మనం ఆరాధన చేయట్లేదా? అబ్రహాము ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయట్లేదా? ఇంకెక్కువగా ప్రార్థన చేస్తున్నామేమో. కానీ అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము అనేకులకు తండ్రిగా, అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని యాకోబు రాస్తున్నాడు. యాకోబు పత్రిక దయచేసి చూడండి, దయచేసి 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు 2:23. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఎప్పుడు నువ్వు స్నేహితుడా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను.
మరియు దేవుడు స్నేహితుడని బా, అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ఈరోజు నీకున్న పేరు ఉంది తెలుసా? ఏమండి? లోబడకపోవటం, ఎన్ని చెప్పు విధేయత చూపబోవటం, కుంటి సాకులు చూపటం, దేవుని కన్నా లోకాన్ని ప్రేమించటం, దేవుని కన్నా బంధువులు ప్రేమించటం, దేవుని కన్నా ఇంకేదో. ఏమండి? పేరు సార్థకం కావాలి ప్రియులారా. చనిపోబోయే లోపల పేరు సార్థకం కావాలి. అందరూ జీవిస్తున్నారు, నేను కాదనట్లా. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండాలి. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండాలి. భక్తుడు చాలా చక్కగా రాసిండు. ఏమని? నే నిలిచేదా అబ్రహాము విశ్వాసములో నే నిలిచేదా. ఏమండి? ఎక్కడ నిలుస్తున్నా? ఎక్కడ నిలబడాలి? ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన దేవునికి స్నేహితుడు. నువ్వు ఎప్పుడు దేవునికి స్నేహితుడు అవుతావు? నువ్వు ఎప్పుడు దేవునికి స్నేహితురాలు అవుతావు? నువ్వు ఎంతకాలం ఇంకా లోబడక ఏమండి గుడ్డిగా ఆప్షన్ లేదు, అవకాశము లేదు. ఏమండి? ఏ విధమైన నమ్మశక్యం గల ఒక్క ప్రూఫ్ కూడా అబ్రహాము ఎదుట లేదు. కానీ అక్కడ ఏ ఆధారము లేకపోయినా, ఏమని నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవునికి ఏం చేపడ్డంట? లోబడ్డాడు. నిరీక్షణకు ఆధారమే లేదు. నువ్వు పో అంతే. అక్కడ పౌలు గారు అంటున్న మాట చూడండి. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకనే బయలు వెళ్ళెను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు. అబ్రహాము ఈరోజు దేనికోసం ఎదురు చూస్తున్నా? ఎన్ని రోజులు మనం సంపాదించాలి, ఇంకెన్ని రోజులు ఇబ్బు సంబంధం, ఇదే ఆలోచన మనుషునికి ఈరోజు. కానీ ప్రభువునందు ప్రియాదేని బిడ్డలారా, అబ్రహాము ఎదురు చూపంట. అక్కడ రాయబడుతున్న మాట చూడండి. దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో పునాదులు గల ఆ పరిశుద్ధ సియోను పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. దాని కొరకు ఆ మోక్షము, ఆ నిత్య జీవాన్ని, ఆ నీతి కిరీటాన్ని పొందుకోవటానికి అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రభువునందు ప్రియాదేని బిడ్డలారా, ఊరికి నే స్నేహితుడు కాలేదండి, ఊరికి నా పేరు రాలేదండి. అబ్రహాము ఎంత నీతిమంతుడిగా, ఎంతగా లోబడ్డాడో, ఎంతగా దేవుని ప్రేమించాడో. మాట చెప్పాలని ఆశపడుతున్నా. వయసులో ఉండి వాళ్ళు ప్రేమించాలా? అవునా? వయసులో ఉండి ప్రేమించాలా? 70 ఏట వాస్తవానికి పిలిచింది. ఎన్నో ఏట? 75వ ఏట. 75వ ఏట పిలిస్తే ఆల్మోస్ట్ వృద్ధాప్యం ఉన్నట్టే. అవునా? వయసు కుర్రోడా పిలిచిన వెంటనే మారు మాట చెప్పరా? ఈరోజు బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, అన్ని అవసరాలు, అన్ని వనరులు సమకూర్చబడ్డాయి. కానీ పిలిస్తే దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని పని చేయాలన్నా, ఏమని కూడికకు రావాలన్నా, కూడికకు పెట్టించుకోవాలన్నా, దేవుని పని చేయాలన్నా, దేవుని ఆరాధించాలన్నా, ప్రభుని స్తుతించాలన్నా, కనీసం నెలలో ఒక్కసారైనా, ఒక్కరికైనా దేవుని మాట చెప్పాలన్నా ఈరోజు బలహీనులుగా ఉండిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభువు నమ్ముకొని మనం? ఇన్ని సంవత్సరాలలో ఏమని ఒక్క స్వార్థకుడికైనా ఏర్పాటు చేశామా? ఏమని ఒక్కరికైనా స్వార్థను నెలలో ఒక్కరికైనా తెలియజేసాము? బయటికి వెళ్ళి గడప దాటితేనేగా మనం. ఏమని గడప దాటాలంటే ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని బంధకాలు, ఎన్ని అడ్డంకులు. ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, వృద్ధాప్యములో గడప దాటిండండి. నడవగలిగే స్థితిలో ఉండి కాదు, వయసులో ఉండి కాదు, వృద్ధాప్యంలో ఉండి గడప దాటి
బయటకు వచ్చాడు. ఈరోజు నువ్వు గడప దాటానికి, నువ్వు ఇల్లు దాటి రావటానికి ఎన్ని పనికి మాల సాకులు ఉన్నాయో భూ సంబంధమైన. నాకు అది ఇది అది ఇది అది దేనికి పనికి వస్తాయి? రేపు కూడా దేవుడు రాకల్లో రాకడ వచ్చేస్తాను వెళ్ళిపోతానంటే అప్పుడు కూడా ఏం చేస్తా తెలుసు? ఇగో వాడొచ్చిండు, ఈడొచ్చిండు. ఎన్ని రకాల సాకులు చెబుతారు. నాకు అనిపిస్తుంది అప్పుడు కూడా ఇప్పుడు చెప్పే సాకులు ఎప్పుడు చెప్పరా? ఒక చెప్పకపోయినా కానీ దేవుడికి గుర్తుండవా? ఏమండి, నాకంటే గుర్తుండకపోవచ్చు, నాకు కాలేబుకి మతి మరుతుంది కాబట్టి. ఏమండి, దేవుడికి గుర్తుండవా? చెప్పాలి. ఆ రోజు కూడికగా రమ్మంటే నీ సేవకుడు పిలిస్తే, నీ సేవకురాలు పిలిస్తే, పక్కింట్లో ప్రార్థన జరుగుతుంటే ఆమె పిలిస్తే కనీసం రాలేని నీవు ఎలా ఇప్పుడు పరలోకానికి వస్తావు అని దేవుడు అడగడా? అడగడా? ఖచ్చితంగా అడుగుతా. అప్పుడు కూడా చూసుకో, నువ్వు చక్కగా నీ పని చేసుకోయా, చేసి ఇంకొంచెం చేయపో పని, ఇంకొంచెం బలం ఇస్తా, ఇంకొంచెం శక్తి ఇస్తా, చేసుకోపో అంట. నీకు పరలోక రాజ్యం వద్దు, మోక్షం వద్దు, పడదు, కానీ కొంచెం చేసుకోపో. ఏమండి, ప్రభువునందు ప్రియ అదని వీళ్ళారా, చూడండి అక్కడ అంటున్న మాట, దేవుడు అంట, అదే క్షమించండి, అబ్రహాం అంట దేనికోసం ఎదురు చూసిండు? ఏమండి, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఆధారమే లేదు, నమ్మకానికి ఆధారము లేదు. పిలిచిన వెంటనే లోపడ్డాడు. అందుకే బైబిల్ చెబుతున్న మాట, అబ్రహాముకున్న మరో పేరు దేవునికి స్నేహితుడు. ఏం పేరంట? దేవునికి స్నేహితుడు. ఈరోజు దేనికి నువ్వు స్నేహితుడివి, స్నేహితురాలివి? దేనితో? నీ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నావు. ఏమండి, రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు మనకి, బోలెడు ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆ ఫ్రెండ్స్ నిన్ను తీసుకుపోయి నట్టనడి సముద్రంలో అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సంద్రాన నన్ను ముంచినారే. అంతా నా వారేనని నట్టనడి సంద్రాన నన్ను ముంచినారే. తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా, తీరం చేర్చేందుకు కన్న తండ్రి నీవై ఇచ్చినావే, కన్న తండ్రి నీవై నీ ప్రాణమిచ్చినావే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నావారు నాడు వాడని చెప్పుకుంటా నీవు వాడే తెస్తపోయి ఏం చేస్తాడంట? మధ్యలో వదిలేస్తాడు. వాళ్ళ చివరికి యేసయ్యే మనకి గతి. ఎందుకు? తీరం దార్చాలి, గట్టెక్కించాలి. నేను వాళ్ళ కొసగా తీసుకురావాలంటే దేవుడే నీకు ఆధారం. గుర్తుపెట్టుకో, ఈరోజు ఏ పేరుతో నువ్వు ఉంటున్నావు? నీకున్న పేరు సార్థకం చేస్తున్నావా, లేక పేరుకు తగినట్టుగా ఏమండి ప్రభువునందు ప్రియ అదేని బిడ్డారా ఆపోజిట్గా వ్యతిరేకంగా జీవిస్తున్నావు? కొన్ని పేర్లు వ్యతిరేకంగా ఉండాలి. వ్యతిరేక జీవితానికి పేరుకి వ్యతిరేకంగా ఉంటే ఆశీర్వాదకరము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తన పేరుకు తగిన రీతిగా జీవితం కూడా ఉంటుంది. అబిగయలు భర్త నాబాలు. ఎవరంట? నాబాలు. బహు ఐశ్వర్యవంతుడు, బహు కోటేశ్వరవంతుడు, కానీ పేరుకు తగినట్లుగా నాబాలు అనగా మొరటివాడు. నాబాలు అంటే అర్థం ఏంటిది? మొరటివాడు. తన జీవితం, తన బ్రతుకంట మొండిగా ఉండేవాడు, మొరటగా ఉండేవాడు, మూర్ఖుడిగా ఉండేవాడు. ప్రేమ, జాలి, కృతజ్ఞత, మానవత్వం లేకుండేవాడు అంట. పేరుకు తగి కొన్ని జీవితాలంటే పేరుకుని సార్థకం చేస్తారు. బట్ అబ్రహాము అనేకులకి తండ్రిగా ఈరోజు ఎలాంటి పేరును కలిగి ఉంటున్నావు? హనోకు కలిగి ఉన్నాడు, దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. మరణం చూడకుండా, రోగము లేకుండా, నొప్పి లేకుండా, బాధ లేకుండా, మంచి, అసలు మరణమే లేదు. మంచి సాగు సంగతి తర్వాత అసలు మరణమే తన జీవితంలో లేదు. అబ్రహాము మంచి స్నేహితుడు అంట దేవుడు.
ఈరోజు నీ స్నేహితుడు ఎవరు? ప్రభువునందు ప్రియాదని బిడ్డారా, నువ్వు లోబడినప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు లోబడక విధేయత చూపకుండా అవిధేయత చూపితే అనేక సాకులు, కుంటి సాకులు చెప్పుకుంటా నువ్వు దేవుని విషయంలో అవిధేయత చూపిస్తే దేవుని కోపానికి గురి కావాల్సి వచ్చింది. చేతులారా మన ఆశీర్వాదాలు మనమే పొందుకోవాల్సి వచ్చిందండి. అబ్రహాము 70 ఏట నుంచి చనిపోయేంత వరకు ఎలా ఉండడంట? లోబడే ఉండడు. ఏ ఒక్క విషయంలో కూడా ప్రభువా ఇది చేయను, నేను రాను, నేను మాట్లాడను, నేను వంగను, మోకరించను అనడా? ఎక్కడ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయములో, ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యానుసారంగా జీవించే విషయంలో, చెప్పిన మాట లోబడే విషయంలో, ఏమంటే దేవునికి వచ్చిన ప్రతి దశమాంసం కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, ప్రతిష్ట అక్కడ రాయబడుతున్నది 14వ అధ్యాయం అన్నిటిలో అంట. స్పష్టంగా ఉంది బైబిల్. చదువుతారా మాట దయచేసి? ఆది కాండము 14వ అధ్యాయము, త్వరగా 14వ అధ్యాయము 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పి, అప్పుడు అతడు అన్నిటిలో యాజకుడైన మెల్కీసెదెకి దైవజనుడికి 10వ భాగము 10వ వంతు స్పష్టంగా ఉంది. 10వ వంతు ఇచ్చాను అన్నిటిలో. అందుకే అబ్రహాంకు మరో పేరేందంట? స్నేహితుడు. ఎవరి స్నేహితుడు చెప్పాలి? ఎవరి స్నేహితుడు అంట? దేవునికి స్నేహితుడు. ఈరోజు దేవునికి స్నేహితురాలుగా ఉంటున్నావు. ఎవరికి స్నేహితుడిగా ఉంటున్నావు? దేవుని బిడ్డ, నా సహోదరి సహోదరా, ఈ లోకం తుచ్చమైందండి. అందరు జీవించేది వేరు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, నీకంటూ ఒక విలువ ఉంది, నీకంటూ గొప్ప ప్రణాళిక ఉంది దేవుని పట్ల. ఆ ప్రణాళికను ఈరోజు పోగొట్టుకుంటున్నారు, ఆ ప్రత్యేకతను పోగొట్టుకుంటున్నారు, ఆ విలువను పోగొట్టుకుంటున్నారు. ఎంత ఉన్నతమైన పేరు దేవుడి పట్ల, నీ దేవుని దగ్గర ఉన్న పేరు అబ్రహాం అంట. ఏ విషయంలో చూసినా చివరికి ప్రార్థన, విశ్వాసము, దేవుని వాక్యాన్ని జీవించే విషయము, ఇచ్చే విషయము, తర్వాత దేవుని విషయంలో వడ్డించే విషయంలో కూడా ఒక మాటలో చెప్పాలి. పరిగెత్తుకుంటా లేదా మాట ఏమండి? ఆ వయసులో అప్పటికి ఇంచుమించు 90 సంవత్సరాలు వచ్చేసినాయా? 90 సంవత్సరాలు. 18వ అధ్యాయంలోకి 12వ అధ్యాయం 75 ఉంటే 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి 90 సంవత్సరాలు వచ్చినాయి. అక్కడ ఉంటున్న మాట, ప్రభు పరిగెత్తుకుంటా దొడ్లోకి వెళ్ళిందంట. ఎందుకు? సేవకులు వచ్చారు. బాగా గమనించండి, బైబిల్లో కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, గాయు అని. ఎవరంట? గాయు. రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో చూడగలుగుతాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో చూడగలుగుతాం. యోహాను రాసిన మొదటి పత్రికలో, క్షమించిన 3వ పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రికలో గాయి గురించి చూడగలుగుతాం. అయితే బైబిల్లో మొత్తము 4 గాయులు ఉన్నారు. అయితే రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో గాయు, యోహాను రాసిన 1వ పత్రికలో ఉన్న గాయు ఒకటేనని వేద పండితులు చెబుతున్నారు. గమనించు, అక్కడ గాయి గురించి చెబుతున్న మాట పౌలు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు? చదువుతారా మాట దయచేసి? 16:23 రోమా. నాకును యావత్తు సంఘమునకు ఆతిథ్య ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నారు. గాయు అన్న మాటకు ఆతిథ్యానికి మరో పేరు అంట. గాయు అన్న మాటకు ఆతిథ్యానికి మరో పేరు. పేరుకు సార్థకం చేస్తున్నాడు. పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటా 4:9-10 వచనంలో ఉంటుంది. ఏంటంటే సనుగు కొనకయ్యో
చదువుతారు దయచేసి. రెఫరెన్స్ చెప్పిన వెంటనే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యము. సలుగుకోకుండా అమ్మా ఒకరికొకడు ఆతిథ్యం చేయని. పౌలు గారు ఏమంటారు తెలుసా? ప్రభువునందు ప్రియాదినములో 1 రోజు కాదంట, 2 రోజులు కాదంట, చేయొచ్చు. 12వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి దయచేసి 13వ వాక్యం అనుకుంటా. 12:13 రోమిలికి రాసిన పత్రిక. చేయొచ్చు, ఇచ్చుచుండుని. ఏమి ఇవ్వాలంట? ఏమి ఇవ్వాలండి? శ్రద్ధగా. అశ్రద్ధగా కాకూడదు, సనుగుకోకూడదు, గొనుక్కోకూడదు. గాయకున్న పేరు మరో మారు పేరు ఆతిథ్యం ఇచ్చేవాడు. ఈరోజు నీ పేరుకున్న అర్థం ఏంటిది? నీ పేరు సార్థకం చేస్తున్నావా? ఒక మాట, గాయు ఒక్కడికి కాదంట ఇచ్చేది. ఎవరికంట? యావత్తు సంఘానికి. వారం 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 సంవత్సరంలో ఒక్కసారి భోజనాలు పెట్టి ఎన్ని లెక్కలు వేసుకుంటామో మనం. ఏమండి? ఎన్ని లెక్కలు వేసుకుంటామో, ఎన్ని లెక్కలు వేసుకుని మైనస్ లేదు మన జీవితంలో, మన బ్రతుకులో. ఈ గాయకున్న మరో పేరు ఆతిథ్యం ఇచ్చేవాడంట. అది ఈరోజు మనము ఎన్నిసార్లు భోజనాలు వడ్డిస్తున్నాం, ఎన్నిసార్లు ఇతరులకు మనం పిలిచి భోజనం పెడుతున్నాం. లోక సామెత కూడా ఉందిగా, ఏంటిదంట? అన్ని దానాల కన్నా చెప్పరు. నువ్వు దానం వేసే బదులు వాడి కడుపు నింపు. బయట నిరాధారులు, ఆధారం లేని వాళ్ళు భిక్షాటం చేస్తుంటారు. వాళ్ళకి డబ్బులే ఇవ్వకండి. చేతనైతే మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టేయడం, మధ్యాహ్నం అయితే భోజనం పెట్టచ్చు, తీసుకెళ్ళి ఒక ప్యాకెట్ ఇచ్చిరా పరిశీలించడం. ఎంత ఆశీర్వాదం! ఎప్పుడున్న అప్పులే, ఎప్పుడున్న సమస్యలే, సత్యాకు కూడా పోవాయి. అట్లని ఎదుటికి వాడి కనీసం పట్టిన అన్నం పెట్టిన జీవితాలు ఎందుకు అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వందల వేల వ్యర్థముగా మన జీవితంలో ఖర్చు పెట్టుకుంటాం. కానీ దేవుని బిడ్డలకి, నిరాధారులైన, ఆశ్రయం లేని వారికి పట్టెడు అన్నము పెట్టడానికి ఎన్ని ఆటంకాలు. ఈ వ్యక్తి అంట వారం 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 నాకును యావత్తు సంఘముకును, యావత్తు సంఘానికి. నేను భోజనం పెట్టమంటే ఎక్కడ ప్రార్థన వద్దంటారని భోజనాలు కూడా కట్ చేసి పడేసాం. ఉపవాస ప్రార్థన దరిద్రం. ఏం చేస్తాం? భోజనం అంటే ప్రార్థన వద్దు. ఎందుకు బతుకు గోట్ల ఘోరాలు బతుకు సత్యానికి ఎందుకండి బతుకు? మనం బ్రతుకుతున్నాం, కానీ ఆ బ్రతుకు ఒక అర్థం ఉండాలంటుంది బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథము మన బ్రతుకుల కంట ఒక అర్థం ఉండాలి. అర్థం లేకపోతే వేస్ట్ అది. అబ్రహాం బతికిండు, ఆనోకు బతికిండు, కయ్యూను బతికిండు, దేశదింబ్రకు బతికిండు. నాబాలు బతికిండు మూర్ఖుడుగా, బతికినంత కాలం మూర్ఖుడుగా. వారి పేరు సార్థకం చేసిండు. నాబాలు అనగా మొరటిటాను. కట్టుకున్న భార్య అంటే, అయ్యా జీవము గలదేనా, నా భర్త పేరుకు తగినట్లుగా వాడు మొరటోడయ్యా, దయతో నన్ను మన్నించమని తన భార్య అయిన అబిగాయేలు దావీదు పాదాలు పట్టుకున్న రోజులు ఉన్నాయి. ఈరోజు నీ భర్త, నీ భార్య ఉన్న పేరు సార్థకం చేస్తున్నారు. పాత పేర్లొద్దు. దేవుడు మీకు చక్కటి పేర్లు ఇచ్చాడు, పరిశుద్ధమైన పేరు. ఆ పేర్లు కూడా ఉన్నతమైన అర్థాలు ఉన్నాయి, ఉన్నతమైన అర్థాలు ఉన్నాయి. వాటిని సార్థకం చేయాలి, లేకపోతే జీవితాన్ని సాధించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము స్నేహితుడు అని బైబిల్ చెబుతుంది. దేవుని స్నేహితుడు అంట అబ్రహాము. నీ స్నేహితుడు ఎవరు? నువ్వు దేవుడు నీకు స్నేహితుడుగా అంటే నువ్వు లోబడాలి. మనం లోబడం. ఎన్నిసార్లు మన జీవితంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇంకొంతమంది 17 సంవత్సరాలు
నేను వచ్చి 19వ సంవత్సరం. ఏమండి ఈ 12, 10, 15 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఏమండి సంఘ క్రమానికి లోబడి సమయానికి మందిరానికి వచ్చామా? పెద్ద వద్దు, పెద్ద వద్దు, మన ఆస్తులు రాసియొద్దు, మన పాస్తులు రాసియొద్దు, మన నగాడట్ రాసియొద్దు. అట్లీస్ట్ టైం పంచువాలి. పక్కనోటి ఎంటర్ రాని నీ మట్టుకు నువ్వేం చేస్తున్నావు? సొలొమోను ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 9వ వాక్యం ఏముంటుంది? 5:7 నీ మట్టుకు నీవు యెహోవా యందు నీ మట్టుకు నువ్వు వెళ్ళు, నీ మట్టుకు నువ్వు ప్రార్థనకి వెళ్ళు, ప్రార్థనగా రా. ఆమె వచ్చిందా మా ఇంటికి? ఆమె రాకపోతే నువ్వు రావా? ఆయన రాకపోతే నువ్వు రావా? వాళ్ళకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైందంట? బైబిల్ అదే చెబుతుంది. వాళ్ళు వచ్చారా? ఏమండి బైబిల్ చెబుతున్న మాట ప్రేమించే వాళ్ళకి ప్రేమించడం గొప్ప కాదంట. అది ఎవరైనా చేస్తారు, అది ఎవరైనా చేస్తారు లేదా? ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు. ఆమె ప్రార్థనకు వచ్చింది కాబట్టి నేను, అది కాదు. నీ బాధ్యత ఏంటిది? నీ పేరేంటిది? నీకున్న పేరేంటిది? గుడ్ నేమ్, నీకున్న మంచి పేరేంటిది? మంచి పేరుందా? దేవుని దృష్టిలో, దేవుని పాదాల దగ్గర, దేవుని ఎదుట నీకున్న మంచి పేరేంటిది? ఏమండి పేరుకు సార్థకం చేయాలి. ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, అబ్రహాం అనేక జనులకు తండ్రి, దేవునికి స్నేహితుడు అని పేరు కలిగి ఉన్నాడు. గాయు అతిథికి, అదే ఆతిథ్యానికి అంబాసిడర్ అంటే ఒక మాటలో చెప్పాలండి. ఆతిథ్యానికి అంబాసిడర్. అది ఈ మధ్య కొన్ని కంపెనీలకు అంబాసిడర్ వస్తున్నారు. అలా ఆతిథ్యం విషయంలో అంబాసిడర్. నేను రకరకాల చూస్తాను, ఈ మధ్య బాగా చూస్తాను. ఈ 1 year నుంచి చాలా చోట్ల దేవుడు నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరం నుంచి రకరకాల ప్రజలను చూస్తాను. ప్రతిదీ విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, ఎంబడించే విషయంలో, లోబడే విషయంలో, దేవునికి అర్పించే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, విందు తినే విషయంలో, త్రాగే ఎవ్రీథింగ్, ప్రతిదీ గమనిస్తాను. ఎలా ఉంటుంది మన పేరు? కొన్ని జీవితాలు చూస్తే మొట్లమారి జీవితాలు ఉంటాయి. తెలుసా మొట్లమారి అంటే ఏంటిది? అర్థం ముటికిచ్చి హల్లెలూయా అంత ముటికిచ్చేవారు. సాలేవారు, చాలనేవారు. ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక 40 లక్షలు వెనకేసా, రేపు నాతో పాటు బాక్స్లో పెడతావా? కష్ట 40 లక్షలని పెడతావా? చెప్పలేదు. పెడతారా? ఏం చేసుకుంటావు అడుంచుకొని? ఎవరికి? నేను అసలే నేర్పించట్లేదు. అందుకని పిల్లలకి ధనం మీద ఎంత ప్రేమ పెంచుకుంటావో అంత సైతానికి దగ్గర అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆస్తిగా కలిగి ఉండు. మీరు అడిగి చూడండి ఇద్దరిని. దేవుని ఆస్తిగా కలిగి చూడు. దేవుని ఆస్తిగా కలిగి చూడాలి. ప్రభువునందు ప్రియ దేని బిడ్డలారా, ఏమి తింటే వెళ్ళిపోతాయండి తెల్లారి. దేవుని కొరకు నువ్వు ఎంతగా జీవిస్తున్నావో, ఎంత మంచిగా దేవుని కొరకు పేరు కలిగి జీవిస్తావో అది కావాలి దేవుని పట్ల. ఇంత బ్రతుకు బతికి చివరికి ఆ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటే ఫలితం ఏముంది? ఉపయోగము లేదు. బైబిల్ వాక్యం చెబుతుందిగా, పరలోకములో మీ ధనమును సంపాదించాలి. ఇక్కడ కాదు అంటే అక్కడ పరలోకంలో ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఉన్నదాన్ని దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. ఆయన పని చేయాలి. సువార్త పని కొరకు కరపత్రాలు కొట్టడం. ఏమంటే నువ్వు సువార్త చేయలేకపోతున్నావు, దేవుడు ఎంతో కొంత కృప ఇచ్చాడు. ఆ ధనాన్ని తీసుకుపోయి సువార్త పత్రిక ఒకటి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పంచుతూ ఉంటారు. ఆ పత్రికలు ఏదో ఒక పత్రికను బట్టి దేవుడు మార్చడా? ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఆ శారం అట్లా వచ్చింది సంఘానికి కరపత్రిక ద్వారా. కరపత్రిక అక్కడ వేసి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందు. అంతే నాకు శారమా? వాళ్ళ ఇంటి ముందు కరపత్రిక వేసిపోయారు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లోపలేదో సంభాషణ జరుగుతుంది, గొడవ అవుతుందేమో తెలియదు. 2007లో సంగతి నేను చెప్పేది. తలుపు దగ్గరకి వేసింది, ఏమో లోపల గొడవ పెరిగి ఏమో తెలియదుగా, అసలు కొత్త ప్రాంతం అని ప్రార్థన చేసి నిమిషం వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఆ కరపత్రం ఇంటి ముందు వేసిపోయాడు, ఆ తలుపులో పెట్టుబడేసి. గమనించండి, ప్రభువునందు ప్రియ, ఏం చేస్తున్నాం మనం, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం. అబ్రహాము బ్రతికాడండి. ఏమంటుంది అబ్రహాము? దేవునికి స్నేహితుడు అని అబ్రహాముకు పేరు. లోబడు, లోబడు. ఎంతకాలం లోబడకుండా పోతాం, ఎంతకాలం విధేయత చూపకుండా పోతాం, ఎంతకాలము కనీసము ఆ గాయు లెక్క ఆతిథ్యమీ లేనుకో సనుగు గొనుక్కుంటూ. ఏమండి ఎంత అబ్రహాం అంట. అక్కడ ఆ మాట చదవండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం, త్వరగా 13:1. ఆతిథ్యము చేయ మరవకుడి. ఏం మర్చిపోవద్దంట జీవితంలో, ఏమైనా మర్చిపో. ఇంటికి వచ్చిన అన్యుడే రాని, బంధువే రాని, స్నేహితుడే రాని, సేవకుడే రాని, సంఘబిడ్డే రాని, తోటి విశ్వాసే రాని, ఎవ్వరు వచ్చినా కానీ ఏం చేయాలంట? ఆతిథ్యము చేయక మరోగా. ఈ మాట ఒక విశ్వాసి గుర్తు చేసింది. నాకే సిగ్గు అనిపించింది. ఒక విశ్వాసి ఈ మాట గుర్తు చేసింది. అంటే తెలియదని కాదు, తెలుసు. దేవుని మహాకృపను బట్టి మీ అంత కాకపోయినా కొద్ది గొప్ప తెలిసి ఉంది, జ్ఞానం ఉంది. అయితే రెండవ పరిచర్యలో 2 కుటుంబాలు, మీకు చెప్పిన 2 కుటుంబాలు ప్రార్థన పెడుకోవడానికి ముందుకు వచ్చారు ఉపవాస ప్రార్థనలో. ఆ 2 కుటుంబాలలో వాళ్ళ ఇంట్లో 3 కూడికలు, వీళ్ళ ఇంట్లో 3 కూడికలు జరిగితే వాళ్ళలో ఒక ముస్లిం సహోదరు చెప్పిన మాట ఈ మాట. ఎందుకమ్మా ఈ శ్రమ అంటే, అయ్యా సాయంత్రం ప్రార్థన పెడితే మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారుగా, ఆ భోజనం అయినా మేము పెట్టొద్దా? బైబిల్లో ఉంది అయ్యా, కొంతమంది తెలియకనే భోజనం పెట్టి ఆశీర్వాదం తెచ్చుకున్నారు, కానీ సరికి తలకాయ తెచ్చుకున్నారు. నిజమే కదా? తెలియకనే సాయంత్రం కూడిక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ 2 కుటుంబాలు, ఆ 3 కూడికలు అయిపోయినాక మధ్యాహ్నం అన్నానికి పిలిచేవాళ్ళు, సాయంత్రం కూడిక వాళ్ళ ఇంట్లో. బాగా గమనించండి, ఒక విశ్వాసికి ఆ ఉన్న ఆలోచన ఏమండి, ఒక బలహీనమైన విశ్వాసికి ఉన్న ఆలోచన బలవంతులైన ఈరోజు చాలా మందికి రాలేకపోతుంది. అక్కడ బైబిల్ ఏమంటున్నారు చూడండి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఇరుగకయే. ఎవరికంట? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఈరోజు పెద్ద ఖర్చు అనుకుంటున్నారు, అది పెద్ద శ్రమ అనుకుంటున్నారు. ఎంతకాలం ఇది నాకు శ్రమ, ఇది నా వల్ల కాదు, ఇది కష్టం అనుకుంటావో అంతకాలము మన స్థితిగతులు అలానే ఉంటాయి. వృద్ధాప్యం, పండు వృద్ధాప్యం. ఏమండి, నేను టైంలో చెప్పడానికి, ఎన్ని మానికలు పిండి అంటాయా అగస్టిను? ఎన్ని మానికలమ్మా? శారము పిసికింది. ఎన్ని మానికలు చదవండి దయచేసి. ఆదికాండము 18వ అధ్యాయము, త్వరగా. అమ్మా చూడండి, ఎన్నో వచనం? 18వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఈరోజు మిక్సీలు, గ్రైండర్లు, మిషన్లు అయినా ఉల్లొంగట్ల మనకి. హల్లెలూయా. అవునంటారా కదంటారా? రుద్దురాలండి, ముసలదండి. ఒక మాట చెప్పాలండి, 3 మానికలు పిసికిందంటే ఎంత ఓపికో ఆ తల్లికి. హల్లెలూయా. ఈరోజు అన్నీ మనం ముడ్డు చుట్టూ ఉన్నా కానీ మనకి ఉల్లొంగని పరిస్థితి చాలా జీవితాలు. మీరు మంచి వాళ్ళండి, మీ గురించి కదా బయట సంగతి, మీరంతా చాలా మంచి వాళ్ళు, అవునా కాదా? అన్నీ మన ముడ్డు చుట్టూ ఉన్నా కానీ ఉల్లొంగని పరిస్థితి. అందుకే మన జీవితాలు దగ్గరకు కాలేకపోతున్నాం, ఆ రిజల్ట్ చూడలేకపోతున్నారు. ధనము కాదండి రిజల్ట్, ధనం కాదు, ఆస్తిపాస్తులు కాదు, దేవునిలో ఉన్న కృప నువ్వు పొందుకోవాలి.
ఆ కృప పొందుకున్న నీవు అనేకులకి ఆ కృపను అందజేయాలి. రాత్రి ప్రభువు మాట్లాడిండు సహోదరుడిలో, నీవు ఇరవబడితే అంట అనేకులకి ఆశీర్వదకరం. నువ్వు ఇరవబడాలి. నువ్వు ఇరవబడిన చేపు అనేకులకి నువ్వు రక్షణగా ఉండలేవు, అనేకులకి మాదిరిగా ఉండలేవు, అనేకులకి ఆశీర్వదకరంగా ఉండలేవు. ఆ రొట్టె విరిచినప్పుడు ఇంచుమించు 15,000 మంది కడుపు నింపింది ఆ చిన్నవాడు. రొట్టెగా నువ్వు ఆయన చేతికి వెళ్ళకపోతే, రొట్టెగా నువ్వు ఇరవబడకపోతే ఎన్ని ఏండ్లున్నా మన జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు దైవాశీర్వాదం రాదు, ఆశీర్వాదం చూడలేవు. ఏమండి ప్రభువునందు ప్రియ, అందుకే మహాభక్తుడు సొలొమోను అంటున్నాడు సామెతలు 10:22, యెహోవా ఆశీర్వాదము అది కావాలి ఈరోజు నీకు. అది ఉంటే చాలు. ఎన్నున్నా శూన్యం అది లేకపోతే, అది లేకుండా ఎన్నున్నా శూన్యం. దేవుని ఆశీర్వాదము లేకుండా, ఆ ఆశీర్వాదం కంట నరులంతా మనుషులు జీవితాంతము గొడ్డు శాఖని సంపాదించిన ఈ ఆశీర్వాదానికి అది సమానం కాదని బైబిల్ చెబుతుంది. అవునా కాదు? ఏమండి, నీ కష్టార్జితం కన్నా దేవుని ఆశీర్వాదం సంపాదించుకో. దేవుని ఆశీర్వాదం సంపాదించుకో. దేవుని కృపను సంపాదించుకో. నీ పిల్లలకు కూడా దేవుణ్ణి సంపాదించుకోవటం నేర్పించు. ఈ లోక భోగభాగ్యాలు కాదు, ఈ లోకపరమైనది కాదు నేర్పించేది, ఈ లోక భూవ కాదు, ఈ లోక తిండి తిప్పల కాదు, ఈ లోక ఆకలి కాదు నేర్పించేది. దేవుని సంపాదించుకోవాలరా బిడ్డ అని చెప్పు. దేవుని సంపాదించుకున్నాడు ధన్యుడు, క్రీస్తుని సంపాదించుకున్నాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకుంటే నీ వారందరూ కూడా నీ పాదాల దగ్గరికి వస్తారు. యేషోపు ఇరవబడ్డాడు, క్రీస్తుని సంపాదించుకొని ఇరవబడ్డాడు. తన తండ్రి ఇంటినే కాదు, తన ఐగుప్తు దేశం మొత్తానికి కడుపుని నింపాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటిది? ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా, గాయు ఆతిథ్యానికి మారుపేరని బైబిల్ చెబుతుంది. అబ్రహాము ఏమండి అనేక జనులకు తండ్రి అని బైబిల్ చెబుతుంది. ఈరోజు నువ్వు దేనికి తండ్రిగా ఉన్నావు? ఆదివారం తప్పియటానికి తండ్రిగా ఉన్నావా? సమయకాలం ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి తండ్రిగా ఉన్నావా? లేకపోతే అవిధేయత చూపడానికి తండ్రిగా తల్లిగా ఉన్నావా? దేనికి తల్లిగా తండ్రిగా ఉన్నావు? అవిధేయతగా, లోపడకపోవటమా, వ్యతిరేకతమా, సాకులు చెప్పటమా, గుడ్డిగా ఉండటమా, ఏమన్నా చెప్పిన మాటకు వినకపోవటం, దేనికి తల్లిగా తండ్రిగా ఉంటున్నావు? అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ఒక్కొక్క వ్యక్తి మొన్న 10వ తారీఖు మీటింగ్, సేవకుల మీటింగ్ అని వెళ్ళాం. అక్కడ భర్తకు తెలియకుండా
చూడండి, 12 లక్షల ప్లాటు. ఈరోజు మన దేవుని పని కొరకు 12,000 ఇయటానికి ప్రాణాలు పట్ల చదువుల కోసం కొనుక్కున్నారండి వాళ్ళు. ఇద్దరు పిల్లలు బీటెక్ చేస్తున్నారు, పాప బాబు. పెళ్ళికి పనికి వచ్చిద్దో ఉద్యోగానికి చదువులకు పనికి వచ్చిద్దని ఆశతో కొనరా తండ్రి, తల్లిదండ్రులు కొనుక్కున్నారు. కానీ పిల్లల కోసం పనికి వచ్చింది భవిష్యత్తు అన్న ఆశ అని వాళ్ళు ఏం చేశారు, దేవుని పని కొరకు చేశారు. ఈరోజు నీ పేరు సార్థకం కావాలి, ఆమె పేరు తగ్గట్టుగా మనీ సంపాదించాలి, కానీ ఆపోజిట్గా జీవిస్తుంది. అంటే ఉన్న మనంతా కూడా దేవుని కొరకు 12 లక్షల ప్లాట్లు, రూపాయి ఆశించాల తల్లి. ఆమె ఆశయం తెలుసా, అయ్యా నా కూతురు కోసం నా కొడుకు కోసం బీటెక్ చదువుతున్నారు, ప్రార్థన చేయండి, వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తే దాని పక్కనున్న ప్లాట్ కూడా ఇచ్చేస్తాం. హల్లెలూయా. 2 ప్లాట్లు, ఒక ప్లాట్ ఇచ్చేసింది, దాని పక్కన ఇంకో ప్లాట్ ఉంది. పిల్లలకు కనుక ఉద్యోగం వస్తే ఉన్న ప్లాట్ కూడా 12 × 12 24 లక్షల ప్రాపర్టీ. ఈరోజు పట్టుమని 1200 కాదుగా, 12,000 కాదుగా, 1200 కూడా ఈరోజు దేవుని కొరకు ఖర్చు పెట్టలేని పిసగొండి జీవితాలు ఎన్ని ఉన్నాయో మనం బయట చూస్తూ ఉంటాం. క్రైస్తవులు ఏం చేస్తాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకంలో ధనం కూర్చుకోవటం అంటే అది. ఇప్పుడు ఆమె ఎక్కడ కూర్చుకుందానో చెప్పాలి, ఎక్కడ కూర్చుందని. ఇక్కడ కూర్చుకుంటే ఇందాక అడిగా, నేను కూర్చోబెట్టి నేను వెనకకు వేసుకుంటే నాతో పాటు రూపాయి కూడా పెట్టను బాక్స్లో. నువ్వు దేవుని కొరకు సంపాదించు. అందరూ జీవిస్తున్నారు, అందరూ బతుకుతున్నారు. ఎంతగా దేవుని కొరకు బ్రతుకుతున్నావు, ఎంతగా దేవుని కొరకు జీవిస్తున్నావు, ఎంతగా దేవుని కొరకు నడుస్తున్నావు, ఎంతగా దేవుని కొరకు పేరు సంపాదించుకుంటున్నావు. సాధారణమైన వ్యాపారం, అది పెద్ద ఉన్నతమైన వ్యాపారం కాదు. ఆ సెంటర్లో కొద్దిపాటి కిరాణం, కొద్దిపాటి పెద్ద షాపేం కాదు. పిల్లల కొరకు దాచిన ప్రాపర్టీని మందిరం కొరకు ఇచ్చి రేపు న్యూ ఇయర్ ఆ స్థలంలో నిలబడి మనం ప్రార్థన చేసి వచ్చినాం. మన 10వ తారీఖు గమనించండి. ప్రభువునందు ప్రియ అదేని బిడ్డారా, ఈరోజు ఎలాంటి పేరును సంపాదించుకుంటున్నాం? పిలిచి లేచి నిలబడతారంట. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు రేపు ఆ మనీ బాప్టిజం తీసుకుంది, ఆమె వెళ్ళినప్పుడు రేపు ఏమండి దేవుడు లేచి నిలబడి కూర్చోబెట్టుకుంటాడు. ఎక్కడ ఆయన కుడి పార్శ్వమున. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నువ్వు వెళితే సైతాను కూడా లేవలే స్థితిలో ఉండకూడదు మన జీవితాలు. సైతాను కూడా లేచి నిలబడే స్థితికి ఉండకూడదు మన బ్రతుకులు. యేసు ప్రభువు లేచి నిలబడాలంట నువ్వు జీవిస్తే జీవితం. అంత దూరం వచ్చినప్పుడే ఆ పరలోక గవి దగ్గర పోయినప్పుడు లేచి నిలబడి పిలిచి అది పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఆమెకు స్వాస్థ్యం రెడీగా ఉంది, ధనము అక్కడ కూర్చుకుంది. నూతన సంవత్సరం తన భర్త కూడా మారు మనసు పొందును గాక. ఆమెనంటానికి ఏమైందండి? మీ సొమ్ము ఏదో ఇచ్చినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ అంటే జరుగును గాక. అబ్రహాము అదే చేసిండండి, ఎదుటి వారి కోసం జ్ఞాపన చేసిండు. ఏం చేసిండు? ఎప్పుడు తన స్వార్థం చూసుకోవాలా, తన పొట్ట చూసుకోవాలా, తన కడుపు చూసుకోవాలా, తన వారందరి కొరకు. ఏ తమ్ముడు, ఏ అన్నయ్య, ఏ వదిన ఎవ్వరు కూడా నశించకూడదయ్యా నా వాళ్ళు. దేవుడితో తెగించి రోషము కలిగి అబ్రహాం ప్రార్థన చేసినట్లేదా? 18వ అధ్యాయం చేయలేదయ్యా? ఆదికాండం 18వ అధ్యాయం. తమ్ముడు కొడుకు కోసం, కుటుంబం కోసం తెగించారు. అయ్యా నేను బూడిద వంటి వాడిని, అయ్యా నల్లి లాంటి వాడిని, నన్ను మన్నించను, క్షమించను, ఇంకొకసారి నీ కోపం నా మీద రానివ్వక, ఇంకొకసారి తెగిస్తున్నాను. ఎన్నిసార్లు తెగించు నువ్వు? దేవుని కొరకు ఎన్నిసార్లు తెగించుంటావు? ఒక్కసారైనా మన జీవితాలలో ఇన్ని సంవత్సరాలు ఒక్కసారైనా తెగించినట్టు ఉందా? రికార్డు. అబ్రహాము తెగించిందంట, రోషము కలిగి బ్రతికిందంట. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పేరుంది. ఒక్కసారి తెగించినవా? చిన్న చిన్న వాటి కోసం
దేవుని సన్నిధి పక్కన పెడతావు. చిన్న చిన్న అల్పమైన వాటి కోసం ప్రార్థన పక్కన పెడతావు. చిన్న చిన్న వాటి కోసం స్తుతిని, ప్రార్థన ఏమని దేవుని పైన ఆఫ్ చేస్తావు. చిన్న చిన్నవి అవ్యా మనకి విడుదలిచ్చేది, అవ్యా మనం రక్షించింది, అవ్యా మనకి విమోచన ఇచ్చేది, అవ్యా మన కుటుంబం కోసం కుటుంబానికి భద్రత ఇచ్చేది అవి కావు. దేవుని కృప మనకి కావాలి. అబ్రహాము తెగించాడు. 6 జ్ఞాపకం చేశాడు. 5 మనం జ్ఞాపకం చేసుకుందాం. 6. ఒకటి, హేబేల్ శ్రేష్టమైన బలి అర్పించి పేరుకు దగ్గరికి ఏమైపోయినాడు, దేవుళ్ళలోనే ఆవిరైపోయాడు. 2వ వాడు హానోక్ ప్రతిష్ఠించుకున్నాడు. కుటుంబానికి న్యాయం చేస్తా. ఏమండి, ఒకవైపు కుటుంబానికి, ఇంకోవైపు దేవుని చేయి విడిచిపెట్టాలా. ఈరోజు ఎన్ని మార్లు మనము కుటుంబం కోసం, బంధువుల కోసం, కోడల కోసం, కొడుకు కోసం, మనవరాల కోసం, మనవల కోసం, వాడి కోసం, ఈడి కోసం, దాటిపోయే దాని కోసం ఎన్నిసార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టుంటాం. హానోకు అలా లేడు. ఒకవైపు కుటుంబం బాధ్యతగా చూసుకుంటే, ఇంకోవైపు దేవుని చేయబట్టుకొని నడిచి దేవుళ్ళలోనే కలిసిపోయాడు, మరణం చూడకుండా. హల్లెలూయా, హల్లెలూయా. నోహావు భయభక్తులు కలిగి చెప్పిన మాట విన్నాడు. ఎవరి మాట అంట? ఎవరి మాట? దేవుని మాట. మనం మంది మాట బాగింటారు మనోళ్ళు చాలా మంది. మళ్ళీ కొంతమంది ఉన్నారు, మంది మాట ఎంత కమ్మగా ఉంటుందో, దేవుని మాట ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదు. మంది మాట కమ్మగా ఉంటుంది. ఎందుకు బోర్ల పడాలి, మూతి పళ్ళు రాలగొట్టుకోవాలి, మా చెప్పులు పగల కొట్టుకోవాలి. ఏమండి, లోకమంతా ఒకటైంది. లోకమంతా ఒకటైంది. లోకమంతా చెప్పిన మాట ఎలా? ఎవరి మాట ఏంటంట? నువ్వు చెయ్యి, జలప్రలయం రాబోతా, నువ్వు ఓడ చేసుకోవాలి అంతే. అరే పిచ్చోడా, ఎర్రోడా, దయ్యం పట్టిందారా, అదారా, ఎన్ని అన్నారో. లోకం, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు లేరా నోహావుకి? వాళ్ళందరూ ఎన్ని అన్నారో. ఇక దయ్యం పట్టిందారా, పిచ్చి పట్టిందారా, ఏం చేస్తున్నారా, మూర్ఖుడని ఎంత రకంగా తిట్టారో, ఆరిపోసారో. వీరెవ్వరి మాట ఎలా? ఎవరి మాట ఏంటంట? నా ఈ మాట వినువాడు. ఇసుక మీద, బండ మీద. ఏమండి, ఆ గడియార గిర్ర గిర్ర తిరుగుతుంది, వాళ్ళు ఏం ఫోన్ చేస్తారు. బండ మీద. ఇప్పుడు నీ ఇల్లు దేని మీద ఉంది? కొంతమంది నా ఇల్లు ఆ ఇల్లు కాదు, ఆ ఇల్లుడికి కావాలి, ఆ ఇల్లు కాదు నేను చెప్పేది. ఈ ఇల్లు, నీ బ్రతుకు, మన బ్రతుకు, మన జీవితం అనే ఇల్లు దేని మీద ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. 4వ వ్యక్తి అబ్రహాం. 5వ వ్యక్తి గాయో, ఆతిథ్యానికి మరో పేరు. 7వ వ్యక్తిని జ్ఞాపకం చేశాడు, కయ్యూను. కయ్యూను ఎలాంటివాడంట? పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? శాపాన్ని పొందుకున్నాడు. 7వ వ్యక్తిని జ్ఞాపకం చేశా, నాబాలు. వాడి పేరుకు తగినట్లుగా మొరటోడు, మూర్ఖుడు, చెప్పిన మాట ఎప్పుడు వినేవాడు కాదు. అందరూ లేచి మోకరించి ప్రభువులో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో మంచి పేరు నాకు కలగచేయి. నాబాల్ లెక్కనే ఉండకూడదయ్యా, కయ్యూను లెక్కనే ఉండకూడదయ్యా తండ్రి. ఒక అబ్రహాము లెక్క, ఒక గాయి లెక్క అయ్యా, ఒక హానోకు లెక్క తండ్రి, ఒక మంచి పేరు నాకు కావాలి. నా పేరుని బట్టి నా పిల్లలు దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి అయ్యా, నా సంతానం ఆశీర్వదించబడాలయ్యా. ప్రార్థన చేద్దాం. ఆత్మ ప్రేరణ కలిగిన వాళ్ళు ఒక్కరు దయచేసి ప్రార్థనలో నడిపించండి క్లుప్తంగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.